గురుగారు, మరి ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉంది? ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం. సూర్య భగవానుడు వృషభంలో సంచారం చేస్తున్నారు. అలాగే దేవగురువైన బృహస్పతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మారటం ద్వారా గురు సంచారం మిథునంలో కొనసాగుతోంది. కుజుడు ఎప్పటిలాగానే కర్కాటకంలో, కేతువు కన్యలో, చంద్రుడు మకరంలో, మీనంలో రాహువు, శని, శుక్రుడు, మేషంలో బుధుడు. ఈ వారంలో జరిగే విశేషాలలో మే 19 నుండి రాహుగ్రహం కుంభరాశిలోకి, కేతుగ్రహం సింహరాశిలోకి మారబోతున్నాయి. వైశాఖ బహుళ పంచమి నుండి వైశాఖ బహుళ ద్వాదశి వరకు ఈ వారం యొక్క ఫలాలు ఉంటాయి. మే 20వ తారీఖు మంగళవారము బహుళ అష్టమి, దీన్నే మంగళాష్టమి అని కూడా అంటారు. 22 హనుమత్ జయంతి. 22 గురువారము 1:35 మధ్యాహ్నం చంద్రుడు రాహుతో కలిసి ఉంటారు. అదే 22వ తారీఖు రాత్రి 23:21 చంద్రశనుల యొక్క సంయోగం దక్షిణంలో 2:08 జరుగుతోంది. 23 అపర ఏకాదశి, 24 చంద్రశుక్రుల యొక్క సంయోగం. ఇది ఈ వారం గ్రహ విశేషాలు.